వెల్కమ్ బ్యాక్ టు ఎవ్రీ ఎగ్జామ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజైతే ఒక అద్భుతమైన నోటిఫికేషన్ వచ్చింది. అదేంటంటే ఐబీపీఎస్ నుంచి ఆర్ఆర్బీస్ రీజనల్ రూరల్ బ్యాంక్స్లో ఆఫీస్ అసిస్టెంట్స్, అదేవిధంగా స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్కి సంబంధించిన ఒక నోటిఫికేషన్ వచ్చిందండి. ఒకే రాష్ట్రము ఒకే ఆర్ఆర్బీ నినాదంగా రాష్ట్రాల్లో ఉన్నటువంటి 2-3 ఆర్ఆర్బీలను అమాల్గమేషన్ లేదా మెర్జ్ చేస్తూ ఆ యొక్క డెసిషన్కి కట్టుబడి జరుగుతున్న ప్రాసెస్లో ఈ నోటిఫికేషన్ అనేది కొంచెం లేట్ అవ్వడం జరిగిందండి. లేకుంటే ఎవ్రీ ఇయర్ జూన్లో వస్తూ ఉండేది, బట్ ఇప్పుడు సెప్టెంబర్లో వచ్చింది. బట్ ఎనివే ఎక్సలెంట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగు భాష వచ్చిన వాళ్ళకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉంటుంది కాబట్టి దాంట్లో ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారండి. అంటే మల్టీపర్పస్ ఆఫీస్ అసిస్టెంట్ వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉండాలి. అండ్ 7th ఆర్ హైయర్లో ఖచ్చితంగా సర్టిఫికేట్లు తెలుగు భాష అనేది ఉండాలి. లేదా వాళ్ళు ఒక టెస్ట్ పెడతారు, 6 monthsలో ఆ టెస్ట్ అయినా పాస్ అవ్వాలి, కానీ ప్రొఫిషియన్సీ ఉండాలి. అది ఆఫీసర్స్లో అయితే మట్టుకి తెలుగు భాష రాకుండా చేయొచ్చండి. కాకపోతే తెలుగు భాష వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఉంటుంది ఆఫీసర్స్ పోస్ట్లో. సో నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదామండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నోటిఫికేషన్ డీటెయిల్స్లో చూడండి. సో డేట్స్ ఇచ్చారండి. సో ఇవాటి నుంచి స్టార్ట్ అనమాట. సెప్టెంబర్ 1st నుంచి సెప్టెంబర్ 21st వరకు మనకు రిజిస్ట్రేషన్ అనేది ఓపెన్ ఉంటుందండి. పేమెంట్ కూడా అదే టైం అండి. అండ్ ఆఫ్టర్ క్లోజర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ విల్ బి నోటిఫైడ్ ఆన్ అఫీషియల్ వెబ్సైట్స్. సో మీకు ఈ యొక్క ఎడిట్ విండో ఉంటుంది అండి. యాక్చువల్గా ఏంటంటే కొన్ని డీటెయిల్స్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు అప్లికేషన్ విండో అయిపోయిన తర్వాత కూడా. కాకపోతే బేసిక్ నేము, డీటెయిల్స్ అంటే డేట్ ఆఫ్ బర్త్ ఇట్లాంటివి కొన్ని ఎడిట్ చేసుకోలేము, కానీ ఇంకేమైనా డీటెయిల్స్ ఉంటే మట్టుకి ఎడిట్ చేసుకోవచ్చు. అంటే కేటగిరీ కానీ ఇట్లాంటివి ఎడిట్ చేసుకోవచ్చు. దానికోసం అని చెప్పేసి వాళ్ళు ఒక విండో ఇస్తామంటున్నారు. అది ఎప్పుడు ఇస్తారనేది తర్వాత మీకు వెబ్సైట్లో చెప్తారు. సో ఇది క్లోజ్ అయిపోయిన తర్వాత ఉంటుందన్నమాట. అండ్ దానికి స్పెషల్గా ఒక 200 రూపీస్ ఫీజు కూడా చెప్తున్నారు వీళ్ళు. సో అది మాత్రం రిఫండబుల్ కాదండి. సో ఎందుకంటే మన మిస్టేక్ వలన మనము ఎడిట్ చేస్తున్నాం కాబట్టి, రైట్. అండ్ కండక్ట్ ఆఫ్ ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ నవంబర్ 2025. సో ఇది ఉంటుంది, కానీ SC, ST, BC వాళ్ళకి ఈ యొక్క ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ నవంబర్లో ఉంటుంది. కాల్ లెటర్స్ వచ్చేసి మీరు నవంబర్ ఆర్ డిసెంబర్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఎగ్జామ్ వచ్చేసి మీకు నవంబర్ ఆర్ డిసెంబర్లో ఉంటుంది. రిజల్ట్ కూడా నవంబర్ ఆర్ డిసెంబర్లో ఉంటుంది అంటున్నారు. సో ఆన్లైన్ ఎగ్జాము. అండ్ ఇందులో 2 స్టేజెస్ ఉన్నాయండి. మెయిన్ ఎగ్జాము, ప్రిలిమినరీ ఎగ్జామ్. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఇవి, అండ్ మెయిన్ ఎగ్జామ్ డేట్స్ వచ్చేసి ఇవన్నీ. అయితే దీంట్లో ఆఫీస్ అసిస్టెంట్కి వచ్చేసి ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంది. ప్రిలిమినరీ క్వాలిఫై అయిన తర్వాత మెయిన్స్లో వచ్చిన స్కోర్ ఆధారంగా డైరెక్ట్ మీకు సెలెక్షన్ లిస్ట్ ఇస్తారండి. అదే ఆఫీసర్స్లో మట్టికి మెయిన్స్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూకి పిలుస్తారండి. సెలెక్షన్ లిస్ట్లో ఇంటర్వ్యూకి పిలుస్తారు కట్ ఆఫ్ ఆధారంగా. అండ్ మళ్ళీ మెయిన్స్ ఎగ్జామ్లో 80% అండ్ ఇంటర్వ్యూలో 20%. సో ఈ విధంగా వెయిటేజ్ తీసుకొని ఫైనల్ సెలెక్షన్ లిస్ట్ అనేది తీస్తారనమాట ఎవరికి, ఆఫీసర్స్ పోస్ట్కి. అదే మల్టీపర్పస్ అసిస్టెంట్ పోస్ట్కి అయితే మట్టికి డైరెక్ట్ మీకు మెయిన్స్ ఎగ్జామ్ నుంచే ఈ యొక్క మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది, సెలెక్షన్ లిస్ట్ తీయడం జరుగుతుంది. ఈ యొక్క పాయింట్ గుర్తుపెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకొక ప్రొవిజనల్ అలాట్మెంట్ అనేది ఫిబ్రవరి, మార్చి వరకల్లా మీకు ఈ యొక్క జాబ్ అలాట్మెంట్ అనేది వచ్చేస్తారండి. సో ఇదనమాట. పోస్టులు ఏంటండి ఇక్కడ చూడండి. పోస్టులు ఏంటి? ఆఫీసర్ స్కేల్ 1, స్కేల్ 2, స్కేల్ 3 అండ్ ఆఫీస్ అసిస్టెంట్ మల్టీపర్పస్. సో ఇవి పోస్టులు అనమాట. రీజనల్ రూరల్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ బ్యాంక్స్ అంటారు కదండి, షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ కిందకే వస్తాయండి ఇవి. సో దీంట్లో బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పొచ్చు, మంచి జాబ్స్ అండి ఇవి. అండ్ చూసుకున్నట్లయితే ఇక్కడ విల్ బి 2 tier ఎగ్జామ్. ఇందాక చెప్పాను కదండి 2 tiers ఉంటాయని చెప్పేసి. అదే ఆఫీస్ అసిస్టెంట్ వాళ్ళకి డైరెక్ట్ మెరిట్ లిస్ట్ ఇస్తారు. ఆఫీస్ స్కేల్ 1 వాళ్ళకి మట్టుకి ఇంటర్వ్యూ ఉంటుందండి, కామన్ ఇంటర్వ్యూ ఉంటుంది, రైట్. ఆ ఇంటర్వ్యూలో ఎవరెవరు ఉంటారంటే నోడల్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ ఉంటాయి, నాబార్డ్ అండ్ IBPS. ఈ ముగ్గురు కూడా కలిసి కండక్ట్ చేస్తారనమాట ఇంటర్వ్యూస్, రైట్. ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీసర్ స్కేల్ 2. స్కేల్ 2 వాళ్ళకి చూసుకున్నట్లయితే వీళ్ళకి ఇది కొంచెం జనరలిస్ట్, స్పెషలిస్ట్ ఆఫీసర్స్ అండి. వీటికి ఏంటంటే ఎక్స్పీరియన్స్ అడుగుతారు. వాళ్ళ యొక్క డిఫరెంట్ స్ట్రీమ్స్లో ఏదైతే స్ట్రీమ్లో వేకెన్సీ ఉందో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్ సో వాళ్ళకి ఒకటి సింగిల్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. వాళ్ళకి మళ్ళీ ప్రిలిమినరీ మెయిన్స్ అని ఉండదు, ఒక సింగిల్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, కంపల్సరీగా కామన్ ఇంటర్వ్యూ అనేటువంటిది ఉంటుంది, రైట్. సో ఇదండి. ఈ యొక్క అలాట్మెంట్ అనేది కూడా ఒక ప్యానెల్ ఉంటుంది కదా, అది కొన్ని రోజులు ఉంటుందని చెప్తున్నారు. ఆ ప్యానెల్ ఉన్నంత వరకు నెక్స్ట్ మెరిట్ రేట్స్ క్యాండిడేట్స్కి వీళ్ళు మళ్ళీ ఆఫర్ చేయడానికి అవకాశం ఉంది. ఎప్పుడైతే మళ్ళీ కొత్త నోటిఫికేషన్ వస్తుందో, లేకుంటే వాళ్ళే ఈ యొక్క ప్రొవిజనల్ లిస్ట్ని ఇక ఎలిజిబుల్ కాదని మెన్షన్ చేస్తారో అప్పటి వరకు కూడా లిస్ట్ అనేటువంటిది ఎలిజిబుల్గానే ఉంటుంది అని చెప్తున్నారు.
సో ఇంటర్వ్యూ అనేటువంటిది రీజనల్ నోడల్ ఆఫీసర్స్ అండ్ ఐబీపీఎస్ వాళ్ళంతా కూడా కండక్ట్ చేస్తారండి. అండ్ ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే హెడ్ ఆఫీస్ వచ్చేసి అమరావతిలో చెప్పాను కానీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ ఉంటుందని, అది తెలుగు అనమాట. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. ఇంతకుముందు చైతన్య గోదావరి బ్యాంక్, సప్తగిరి ఇవన్నీ ఉండే కానీ ఇప్పుడు అవన్నీ లేవు. ఒకటే బ్యాంకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్. అండ్ తెలంగాణకు వచ్చేసినట్లయితే మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో ఏపీజీబీబీ ఉండే కదండి, ఇప్పుడు లేదు ఏపీజీబీబీలో ఉన్నటువంటి బ్రాంచెస్ అన్నీ కూడా టీజీబీలో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో మెర్జ్ అయిపోయాయి. ఇంతకుముందు డక్కన్ గ్రామీణ బ్యాంక్ అని ఉండే కదండి, కేసీఆర్ గవర్నమెంట్ టైంలో ఇది తెలంగాణ గ్రామీణ బ్యాంక్గా మార్చబడింది. సో దీంట్లో ఈ ఏపీజీబీబీ బ్రాంచెస్ అన్నీ ఇక్కడ మెర్జ్ అయిపోయాయి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఏపీజీబీబీ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస బ్యాంక్ బ్రాంచ్లన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో మెర్జ్ అవ్వడం జరిగిందండి. సో తెలంగాణలో చూసుకున్నట్టయితే ప్రొఫిషియన్సీకి వచ్చేసి తెలుగు మరియు ఉర్దూ ఈ రెండు ఇచ్చారండి. ఇది గుర్తుపెట్టుకుని తెలుగు ఆర్ ఉర్దూ. సో ఒకవేళ ఉర్దూలో ప్రొఫిషియన్సీ లేదు అనుకుంటే అప్పుడు తెలుగును కన్సిడర్ చేస్తారండి. సో అది కూడా మెన్షన్ చేశారు నోటిఫికేషన్లో. సో నో ఇష్యూ. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో బేసిక్ ఎలిజిబిలిటీ మస్ట్ బి సిటిజన్ ఆఫ్ ఇండియా, రైట్. ఏజ్ ఇచ్చారండి. ఏజ్ చూసుకున్నట్లయితే 18 to 28 ఇయర్స్ అండి జనరల్ క్యాండిడేట్స్కి, ఆఫీస్ అసిస్టెంట్కి. స్కేల్ 1 అయితే 18 to 30 ఇయర్స్, స్కేల్ 2 అయితే 21 to 32 ఇయర్స్, అండ్ స్కేల్ 3 అయితే 21 నుంచి 40 ఇయర్స్. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఎక్స్పీరియన్స్ 5 years ఎక్స్పీరియన్స్ ఏదో అడుగుతారండి. సో కంపల్సరీ అందుకని 40 years వరకు కూడా మీకు ఏజ్ అనేటువంటిది మెన్షన్ చేశారు. అండ్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్టయితే ఎస్సీ వాళ్ళకి 5 years, అదేవిధంగా ఓబీసీ వాళ్ళకి 3 years. సో ఓబీసీ ఇక్కడ చూడండి నాన్ క్రీమీ లేయర్ మెన్షన్ చేశారు. సో మీరు తీసుకెళ్లే సర్టిఫికేట్లో నాన్ క్రీమీ లేయర్ అని చెప్పేసి ఉండాలండి. సెంట్రల్ గవర్నమెంట్ ఫార్మాట్ కాబట్టి కంపల్సరీ ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ తీసుకెళ్ళాలి. అండ్ పీడబ్ల్యూడీ సర్టిఫికేట్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, ఈ యాక్ట్ ప్రకారం వీళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, అదేవిధంగా డిజేబుల్డ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళకి కూడా వాళ్ళు చేస్తున్న పీరియడ్ ప్లస్ 3 years కూడా వాళ్ళకి ఒక ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి ఉంది. అదేవిధంగా ఆఫీసర్స్కి కూడా 5 years వరకు ఈఎస్ఎం వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉంది. అండ్ విడోస్ అండ్ డివోర్స్డ్ ఉమెన్కి కూడా 35 years వరకు, అండ్ ఓబీసీ అయితే 38 years వరకు, అండ్ ఎస్సీ ఎస్టీ అయితే 40 years వరకు కూడా మనకు ఏజ్ రిలాక్సేషన్ అనేటువంటిది ఉందండి. సో ఇక్కడ కొన్ని నోట్స్ ఇచ్చారండి. చూసుకున్నట్లయితే ద ఫార్మాట్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆర్ అనెక్స్డ్ విత్ నోటిఫికేషన్. సో లాస్ట్లో ఇచ్చారండి ఏ ఫార్మాట్లో మీరు తీసుకెళ్లాలని. సో ఆ పర్టికులర్ ఫార్మాట్లోనే గవర్నమెంట్ గైడ్లైన్స్ని ఫాలో అవుతూ మీరు సర్టిఫికేట్స్ అనేటువంటివి తీసుకొని రావాల్సి ఉంటుంది. ఇందాక చెప్పాను కానీ ఓబీసీ అనేది, సో ఓబీసీ నాన్ క్రీమీ లేయర్ కంపల్సరీ మీరు తీసుకొని రావాల్సి ఉంటుందన్నమాట. సో ఒకవేళ క్రీమీ లేయర్లో కనుక ఉంటే వాళ్ళు ఓబీసీ రిజర్వేషన్కి ఎలిజిబుల్ అవ్వరు. సో ఇదనమాట. సో పీడబ్ల్యూడీ వాళ్ళ గురించి కూడా చెప్పారండి. సో లో విజన్, బ్లైండ్నెస్, హియరింగ్ ఇంపైర్డ్, ఆర్థోపెడికలీ ఛాలెంజ్డ్, లో విజన్, ఇంకొకటి ఇంటెలెక్చువల్ డిజబిలిటీ, సో విత్ మల్టిపుల్ డిజబిలిటీస్. సో వాళ్ళకి ఏంటంటే 40% ఆఫ్ స్పెసిఫిక్ డిజబిలిటీ ఉంటుంది కదండి. సో బెంచ్ మార్క్ డిజబిలిటీ దీనికంటే ఎక్కువ ఉండాలన్నమాట. సో వాళ్ళకి ఈ రూల్స్ ప్రకారం ఎవరైతే ఎలిజిబుల్ అనేటువంటి ఇచ్చారండి. అండ్ స్క్రైబ్ కూడా తెచ్చుకోవచ్చు కదండి. సో వాళ్ళు పీడబ్ల్యూడీ వాళ్ళు స్క్రైబ్ అనే వాళ్ళు కూడా వీళ్ళ క్వాలిఫికేషన్ కంటే ఒక స్టేజ్ తక్కువ ఉండాలండి. ఇప్పుడు మన డిగ్రీ లెవెల్ ఎగ్జామ్ రాస్తుంటే వాళ్ళు ఇంటరే చదివి ఉండాలి. సో అండ్ వాళ్ళు చదివినటువంటి స్ట్రీమ్ కూడా మన స్ట్రీమ్కి డిఫరెంట్గా ఉండాలి. సో ఇట్లాంటివన్నీ కూడా కొన్ని కండిషన్స్ స్క్రైబ్ రిలేటెడ్గా ఉన్నాయండి. సో ఫామ్స్ ఉంటాయి, వాటి అటెస్టేషన్స్ ఉంటాయి, అవన్నీ ఫార్మాట్స్ తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. ఎక్స్ సర్వీస్ మ్యాన్ గురించి కూడా వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఇచ్చారండి. సో ఈడబ్ల్యూఎస్ వాళ్ళ గురించి కూడా ఫార్మాట్ అనేది ఇచ్చారు. సో వాళ్ళకి ఏంటి డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి కానీ సో అవన్నీ కూడా మెన్షన్ చేస్తూ ఇక్కడ చెప్పారనమాట. సో మన పర్టికులర్ ఫార్మాట్ సర్టిఫికేట్ తీసుకొని వెళ్తే సరిపోతుందండి. ఈ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే ఆఫీస్ అసిస్టెంట్ ఎనీ డిగ్రీ అండి, చూడండి ఎనీ డిగ్రీ, అండ్ ప్రొఫిషియన్సీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ యాజ్ ప్రిస్క్రైబ్డ్ బై ద పార్టిసిపేటింగ్ ఆర్ఆర్బీస్. సో ఇందాక చెప్పాను కానీ తెలంగాణ అయితే తెలుగు వాడకూడదు, ఆంధ్రప్రదేశ్ అయితే తెలుగు. సో ఇది కంపల్సరీ అండి ప్రొఫిషియన్సీ, ఇది ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి. అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఉంటే మట్టుకి డిజైరబుల్ అనమాట. సో ఇప్పుడు అంతే కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ అన్నీ కూడా మనకు కంప్యూటర్ బేస్ మీద వర్క్ చేస్తున్నాయి కాబట్టి అదొక పాయింట్ చెప్పారని. అండ్ ఆఫీసర్ స్కేల్ 1 అసిస్టెంట్ మేనేజర్ జనరల్ బ్యాంకింగ్ అనేది స్కేల్ 2. సో స్కేల్ 1కి వచ్చేసి ఎనీ డిగ్రీ ఉంటుంది. సో ఇక్కడ చెప్పాను చూసారా, ప్రిఫరెన్స్ విల్ బి గివెన్ టు ద క్యాండిడేట్స్ హ్యావింగ్. అచ్చా ఇదేంటంటే అండి డిగ్రీ ఎనీ డిగ్రీ వాళ్ళు ఎలిజిబులే, కానీ ప్రిఫరెన్స్ అనేది ఎవరెవరికి ఇస్తారంటే అగ్రికల్చరల్, హార్టికల్చర్, ఉద్యానవన శాస్త్రం, అగ్రికల్చరల్ వ్యవసాయం, ఫారెస్ట్రీ, ఆటవిక శాస్త్రం, యానిమల్ హస్బెండరీ,
పశుపోషణ, వెటర్నరీ సైన్స్ ఇవన్నిటికి కూడా ఇవేంటంటే అండి జనరల్గా రీజనల్ రూరల్ బ్యాంక్స్ అనేటువంటి గ్రామాల్లో ఉంటాయి కాబట్టి గ్రామాలలో వృత్తులు అనేటువంటి వాళ్ళ జీవనాధారం అనేటువంటిది ఈ వ్యవసాయానికి సంబంధించిన అనుబంధ రంగాల మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి వాటిలో డిగ్రీ చేసినటువంటి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్తున్నారండి. సో రైట్. ఇంకొకటి ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ అని చెప్పే కదా, దానికి కూడా ప్రిఫరెన్స్ ఇస్తారండి. అండ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్స్. సో ఆఫీసర్ స్కేల్ 1 గురించి అదండి. అండ్ స్కేల్ 2 గురించి చూసుకున్నట్లయితే ఇక్కడ మీకు 2 years అనేది ఎక్స్పీరియన్స్ ఉండాలండి బ్యాంక్ ఆర్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లో. సేమ్ అదేవిధంగా ఎనీ డిగ్రీ ఇదనమాట. అండ్ ఆఫీసర్ స్కేల్ 2లో అదేమో జనరల్ బ్యాంకింగ్ మేనేజర్ అండి ఇందాక చెప్పింది. ఇవి వచ్చేసి ఏంటంటే ఒక స్పెషల్ స్ట్రీమ్ అనమాట. ఎవరైతే ఇప్పుడు ఐటీ ఉందనుకోండి వాళ్ళకు ఎంటెక్ కానీ బీటెక్ కానీ ఇవి చేసి ఉండాలి. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే స్పెషలిస్ట్ ఆఫీసర్స్ మేనేజర్ రోడ్లో ఇక్కడ చూడండి ఐటీ ఆఫీసర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆఫీసర్కి ఒక డిజైరబుల్ చూసారా, ఏఎస్పీ, పిహెచ్పి, C++, ఇవి డిజైరబుల్ అంటే కంపల్సరీ ఏం కాదండి, ఎసెన్షియల్ కాదు, ఇవి ఉంటే బెటర్ అని. అండ్ అదేవిధంగా ఎలక్ట్రానిక్స్లో కానీ, కమ్యూనికేషన్లో కానీ, కంప్యూటర్ సైన్స్లో కానీ, ఐటీలో కానీ 50% మార్క్స్ కంటే ఎక్కువ తెచ్చుకుని ఉండాలన్నమాట మినిమము. అండ్ సిఏ అయినట్లయితే ICAI ఉంటుంది కానీ దాని నుంచి సర్టిఫికేట్ అసోసియేట్ తీసుకొని ఉండాలి. వాళ్ళకి 1 year ఆఫ్ సిఏగా ఎక్స్పీరియన్స్ అనేది కూడా ఉండాలి. లా ఆఫీసర్ ఉంది కానీ, సో లా ఆఫీసర్ చూసుకున్నట్లయితే ఇక్కడ యూనివర్సిటీ ఆఫ్ లా, సో LLB ఉంటుంది కానీ, సో అది ఉంటుంది. అదేవిధంగా 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలండి యాజ్ ఎ లా ఆఫీసర్గా బ్యాంక్ ఆర్ ఏదైనా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కో ఉండాలన్నమాట. అండ్ ట్రెజరీ మేనేజర్, మార్కెటింగ్ ఆఫీసర్, రైట్. అండ్ ఇక్కడ సీనియర్ మేనేజర్ వచ్చేసి స్కేల్ 3 అండి. స్కేల్ 3 పోస్ట్ అంటే సాలరీ ఎక్కువ ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే 5 yearsగా బ్యాంకింగ్ ఇండస్ట్రీలో 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలన్నమాట. సో ప్రాపర్ డాక్యుమెంట్ ఫ్రమ్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ ఫర్ హ్యావింగ్ డిక్లేర్డ్ ద రిజల్ట్స్. సో రిజల్ట్స్ అనేటువంటివి మీకు 21/09/2025 వరకల్లా వచ్చేసి ఉండాలండి. అంటే మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, మీ యొక్క ఏదైనా సర్టిఫికేట్ కానీ ఈ డేట్ ఇప్పుడు ఇవాళ September 1 కదండి, September 21 వరకు అయిపోయే వరకు కూడా మీ యొక్క కంప్లీషన్ అనేది ఉండాలన్నమాట. ఆ సర్టిఫికేట్ కానీ, కోర్సుకు కానీ ఏదైనా కూడా ఆ లోపు కంప్లీట్ అయినట్టుగా మీ సర్టిఫికేట్ వచ్చే అవకాశం ఉంటేనే అప్లై చేయండి అని చెప్తున్నారు. అండ్ పర్సంటేజ్లు కనుక క్యాలిక్యులేట్ చేసుకున్నట్లయితే ఇప్పుడు కొందరికి ఇప్పుడు CGPA, OGPA ఉంటుంది కదండి. సో వాళ్ళైతే కన్వర్షన్ ఉంటుందన్నమాట. సో దాన్ని ఖచ్చితంగా పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకోవాలి. సో పర్సంటేజ్లో కన్వర్ట్ చేసుకుంటే 9.5తో ఇంటూ చేయాలనుకోండి. అంటే ఇది డిపెండ్స్ అనమాట. ఇప్పుడు 10 CGPA ఉంటే అప్పుడు 95% అన్నట్టు. అంటే ఇది ఒక యూనివర్సిటీ చెప్తున్నా, నేను పర్టికులర్గా నాకు యూనివర్సిటీ పేరు గుర్తులేదు కానీ, సో ఇలా కన్వర్షన్ ఫార్ములా అనేటువంటిది మీరు ఆ పర్టికులర్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మీరు తెలుసుకోవాలన్నమాట. సో దాని ప్రకారం మీరు కన్వర్ట్ చేసి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇందాక చెప్పాను కానీ ప్రొఫిషియన్సీ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్. సో దీంట్లో ఏంటంటే 8th నుంచి కానీ 8th తర్వాత కానీ మీరు ఈ యొక్క 10thలో చదివినటువంటి సర్టిఫికేట్లో SSCలో కానీ ఈ లోకల్ లాంగ్వేజ్ గురించి మెన్షన్ ఉండాలన్నమాట. ఒకవేళ లోకల్ లాంగ్వేజ్ రాకుండా బట్ మీరు ప్రొఫిషియెంటే అని అనుకుని అప్లై చేసి ఒకవేళ మీకు అలాట్మెంట్ వస్తే మట్టుకి వాళ్ళు ఏమంటున్నారంటే he will be given a time of 6 months from the date of joining to acquire the proficiency. సో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఒకటి పెడతారండి. సో వితిన్ 6 monthsలో ఆ టెస్ట్ పాస్ అవ్వాలి అని చెప్తున్నారు, రైట్. అంటే ఇది అంత పాసిబుల్ అవ్వదండి, ఎందుకంటే దాదాపు ఆల్రెడీ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళే చాలామంది కాంపిటీషన్లో ఉంటారు, వాళ్ళకే వస్తాయి. ఇంకా రాకుండా నేను తర్వాత ప్రూవ్ చేసుకున్నాను అనే వాళ్ళకి ఛాన్స్ వెరీ రేర్ అండి. నెక్స్ట్ క్రెడిట్ హిస్టరీ. ఇప్పుడు సిబిల్ స్కోర్ కూడా చూస్తున్నారండి ఇప్పటి నుంచి ఎగ్జామ్స్లలో. సో కంపల్సరీ మీరు ఈఎంఐలు ఇవి అన్నీ ఉంటాయి కదా, సో వాటితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సిబిల్ స్కోర్ అనేది అంటే నా అభిప్రాయం ప్రకారం 700 to 750 ఉంటే బెటర్ అండి. సో ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు వాళ్ళ, బట్ మంచి సివిల్ స్కోర్ ఉండాలి అంటున్నారు. కాకపోతే ఇది ప్రీ కండిషన్ ఏం కాదండి అప్లై చేయడానికి. సివిల్ స్కోర్ ఎంత ఉన్నా కూడా మీరు అప్లై చేయొచ్చు, బట్ అది మంచిగా ఉంటేనే మీ ప్రిఫరెన్స్ ఇస్తామనేటువంటి ఒక భావనను వాళ్ళు తీసుకొస్తున్నారు. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫీ కనుక తీసుకున్నట్లయితే జనరల్ క్యాండిడేట్స్కి 850, ఏది ఆఫీసర్ పోస్టులకైతే, అదర్ దాన్ జనరల్ SC ST PWD వాళ్ళకైతే 175, అండ్ ఆఫీస్ అసిస్టెంట్ కూడా సేమ్ అంతే అండి 850 175. ఆన్లైన్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్. ఇక్కడ ఒక మేజర్ చేంజ్ వచ్చిందండి. మీరు లాస్ట్ టైం చూసుకున్నట్లయితే అక్కడ కాంపోజిట్ టైమ్ ఆఫ్ 45 minutes అని ఉండేదండి. కాంపోజిట్ టైమ్ ఆఫ్ 45 minutes అంటే మీరు ఈ రీజనింగ్ న్యూమరికల్ ఎబిలిటీలో సో ఒక 5 minutes అటు కానీ ఇటు కానీ అడ్జస్ట్ చేసుకునే అవకాశం ఉండేది ఇదివరకు లాస్ట్ ఇయర్ నోటిఫికేషన్లో. బట్ ఈ ఇయర్ నోటిఫికేషన్లో అది లేదండి. ఇది మేజర్ చేంజ్. అంటే సెక్షనల్ కట్ ఆఫ్ అనేది సెక్షనల్ కట్ ఆఫ్తో పాటుగా సెక్షనల్ టైం అనేది కూడా
మనకు ఇచ్చారనమాట దీంట్లో. సో ఇది ఒకటి గమనించండి అభ్యర్థులు, ఎందుకంటే మీరు లాస్ట్ టైం లాగా ప్రిపేర్ అయితే వెళ్తే ప్రాబ్లం అయిపోతుంది. ఎందుకంటే ఆ సెక్షన్ అక్కడితో అయిపోతుంది, ఇంకా 25 మినిట్స్ కానీ మీరు మళ్ళీ వేరే సెక్షన్ వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇది ఉన్నప్పుడు అది చేయలేరు, అది ఉన్నప్పుడు ఇది చేయలేరు. సో ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. అండ్ టోటల్ మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్. అండ్ అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది, -0.25 అనేటువంటి మార్కింగ్ కూడా ఉంది కింద. నెక్స్ట్ నోటిఫికేషన్లో వస్తుంది మీకు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్కేల్ 1కి వచ్చేసి సేమ్ అండి 80 మార్క్స్. మెయిన్ ఇప్పుడు ఇది ప్రిలిమినరీ అయిపోయింది కదా. మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఆఫీసర్ అసిస్టెంట్ మల్టీపర్పస్కి 200 మార్క్స్ అండి. సో రీజనింగ్ 50 మార్క్స్, కంప్యూటర్ నాలెడ్జ్ 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ 40 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 మార్క్స్, హిందీ లాంగ్వేజ్ 40. ఈ రెండింటిలో ఏదో ఒకటి ఉంటుందని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంగ్లీష్ ఆర్ హిందీ. సో నార్త్ వాళ్ళు ఎక్కువ హిందీ ప్రిఫర్ చేస్తారు అండ్ మనం ఇంగ్లీష్ చేస్తాం. అండ్ న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి 50 మార్క్స్. సో టోటల్గా 200 మార్క్స్ అండ్ 2 అవర్స్. దీంట్లో కూడా మీరు మేజర్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది. సో దానికి తగ్గట్టుగా మీరు ప్రాక్టీస్ అనేది కంపల్సరీ చేయాలి. ఒక్క టెస్ట్ అయినా రాయండి, మీరు రాస్తేనే మీకు ఒక ఐడియా వస్తుంది ఏంటి ఎక్కడ మనం కట్ అవుతున్నామని, ఎక్కడ మనం ఆగాలి అని. అండ్ ఆఫీసర్ స్కేల్ 1 కూడా అదేవిధంగా చూసుకోండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెస్ట్ ఏ లాంగ్వేజ్ అంటే టెస్ట్ మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ అంటారు కదా, పరీక్ష ఏ భాషలో ఉంటుంది. సో ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే హిందీ, ఇంగ్లీష్, తెలుగు, రైట్. ఇవి వేటికి ఇది ఆఫీస్ అసిస్టెంట్ అండ్ ఆఫీసర్ స్కేల్ 1 వాటికి. సో అదే అనమాట, రైట్. అదేవిధంగా తెలంగాణ తీసుకున్నట్లయితే హిందీ, ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ. సో లాంగ్వేజ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ అనేటువంటిది ఈ 4 లాంగ్వేజెస్ అనమాట. సో ఇక్కడ మీరు ఆన్లైన్ అప్లికేషన్లో మీరు మెన్షన్ చేయొచ్చు అనమాట. విల్ బీ ప్రొవైడెడ్ టు ఆప్షన్ ఇండికేట్ వర్షన్ ఆఫ్ టెస్ట్స్ యాజ్ అప్లికేబుల్ అబౌవ్. క్యాండిడేట్ షుడ్ బి కేర్ఫుల్ ఇన్ ఎక్సర్సైజింగ్ ద ఆప్షన్ ఆఫ్ అంటే మీకు తెలుగులో రావాలా, హిందీలో రావాలా, ఉర్దూలో రావాలా, ఇంగ్లీష్లో రావాలా అని మీరు ఒక ఆప్షన్ అనేది ఇచ్చుకోవాలి ఎప్పుడు అప్లికేషన్ ప్రాసెస్లో అప్లై చేసేప్పుడే. సో దాన్ని బట్టే మీకు అక్కడ ఆన్లైన్లో ఎగ్జామ్ అనేది ఆ భాషలో కనబడుతుంది అనమాట. స్కేల్ 2కి చూసుకున్నట్లయితే సేమ్ ఇదే విధంగా సెక్షనల్ కట్ ఆఫ్ ఉంది, 50 మార్క్స్, 20 మార్క్స్ సేమ్ అండి. జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్, స్పెషలిస్ట్ క్యాడర్. స్కేల్ 3కి కూడా ఆ విధంగా మార్క్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే పెనాల్టీ చెప్పే కదండి, 0.25 మార్క్స్ అనేటువంటిది నెగిటివ్ మార్కింగ్ ఉంది. అండ్ కట్ ఆఫ్ స్కోర్ వచ్చేసి ఇండివిజువల్ కట్ ఆఫ్ అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామ్ కట్ ఆఫ్ కాదు, అంటే ఎగ్జామ్ కట్ ఆఫ్ కూడా 60 అవుతుంది. బట్ బేసిక్గా ఎక్కడి నుంచి 60 అవుతుంది, మినిమం స్కోర్ ఇన్ ఈచ్ టెస్ట్. సో ప్రతి ఒక్క సెక్షనల్ కట్ ఆఫ్ ఉంటుందన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని మీకు మెరిట్ లిస్ట్ అనేది తీయడం జరుగుతుంది. స్కోర్స్ అబ్టైన్ ఇన్ ద ఆన్లైన్ ఎగ్జామినేషన్, ప్రిలిమినరీ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్. సో ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఆఫీస్ అసిస్టెంట్ తీసుకున్నట్లయితే ఈ ఆన్లైన్ మెయిన్ ఎగ్జామ్లో ఉండే మాత్రం ఫైనల్ మెరిట్ లిస్ట్ ఇస్తారండి. స్కేల్ 1కి వచ్చేసేసరికి మీకు మెయిన్ ఎగ్జామ్ ప్లస్ ఇంటర్వ్యూ అండి, రైట్. స్కేల్ 2కి వచ్చేసరికి సింగిల్ ఎగ్జామ్, మెయిన్ అని కాదు, ఇక ప్రిలిమినరీ మెయిన్ అని ఉండదు, ఓన్లీ 1 ఎగ్జామ్ అండ్ వాళ్ళకి ఇంటర్వ్యూ కలిపి మెరిట్ లిస్ట్ అనేది ఇస్తారండి. ఎగ్జామినేషన్ సెంటర్స్, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ చెప్పే కానీ వాళ్ళకి అవైలబిలిటీ ఉంటుంది. ఇంటర్వ్యూ అయితే మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఎనీ రిక్వెస్ట్ చేంజ్ ఇన్ డేట్ ఇవి తర్వాత మనకు చేంజ్ చేయడానికి ఉండదు అనమాట. డేట్ కానీ ఏదైనా ఉన్న వాళ్ళ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత చేంజ్ చేయడానికి ఉండదని చెప్పేసి కొన్ని నార్మల్ క్లాజెస్ ఇచ్చాడండి. సో వైల్ అపిరింగ్ ఫర్ ఇంటర్వ్యూ క్యాండిడేట్ షుడ్ ప్రొడ్యూస్ వ్యాలిడ్ ప్రిస్క్రైబ్డ్ డాక్యుమెంట్స్. సో మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఇవన్నీ కూడా డాక్యుమెంట్స్ అనేటువంటివి ఖచ్చితంగా ప్రొడ్యూస్ చేయాలండి. ఏజ్ రిలేటెడ్ కావచ్చు, చూడండి ఇక్కడ ఇచ్చారు. సరే ఇవన్నీ ఇప్పుడు ఫస్ట్ అయితే మీరు ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వండి. సో కాల్ లెటరు, ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్, సో మెరిట్ మార్క్ షీట్స్, జనరల్గా కమ్యూనిటీ సర్టిఫికెట్స్, ఈఎస్ఎం సర్టిఫికెట్స్, పీడబ్ల్యూడి సర్టిఫికెట్స్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సినటువంటి పరిస్థితి అండి. సో మెరిట్ అనేది ఓల్డర్ క్యాండిడేట్స్కి ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సో డాక్యుమెంట్స్ టు బి ప్రొడ్యూస్డ్, ఈ కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయండి, అవి చూసుకోండి. అయితే మీరు ఆ ఎగ్జామ్ అప్లోడ్ చేసేటప్పుడు, ఎగ్జామ్కి అప్లై చేసేటప్పుడు ఇవి అప్లోడ్ చేయాలండి మీరు. సో ఇది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకొని మీ ఫోటో, సిగ్నేచరు, లెఫ్ట్ థంబ్ ఇంప్రెషను, ఒక డిక్లరేషన్ రాసి దాన్ని ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. 10th సర్టిఫికేట్ యాజ్ మెన్షన్ ఇన్ ద ఎలిజిబుల్ క్యాండిడేట్స్. కొందరికి ఇది క్లాస్ J6లో మెన్షన్ చేసినటువంటిదంట. సరే ఇది మనకేం ఉండకపోవచ్చు. క్యాండిడేట్స్ విల్ ఆల్సో బి రిక్వైర్డ్ టు క్యాప్చర్ అండ్ అప్లోడ్ దేర్ ఫోటోగ్రాఫ్ త్రూ వెబ్ క్యామ్. సో ఫోటోను మన వెబ్ క్యామ్ నుంచి కూడా అప్లోడ్ చేయాల్సినటువంటి పరిస్థితి. అండ్ మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మీరు ఆన్లైన్లో పేమెంట్ చేయాలండి. సో ఆన్లైన్లోనే డైరెక్ట్ మీకు పేమెంట్ అనేది ఉంటుంది. అండ్ ఎడిట్ విండో అనేది చెప్పా కానీ ఎగ్జామ్ స్టార్టింగ్ మనం వీడియో స్టార్ట్ చేసేటప్పుడే. సో మీకు కొంత టైం అనేది ఇస్తారు, అది తర్వాత ఇస్తారు క్లోజ్ అయిన తర్వాత.
కొన్ని డీటెయిల్స్ మీరు ఎడిట్ చేసుకోవచ్చు, రైట్. అండ్ ఏమైతే ఎడిట్ చేసుకోలేరో అవి కూడా చెప్తాను చూడండి. ఇక్కడ చూసినట్లయితే నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, స్టేట్ ఆర్ యూటీ, కరెస్పాండెన్స్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, పోస్ట్, నేషనాలిటీ, ఇవి మీరు ఎడిట్ చేసుకోనికి ఉండదండి. సో మీరు అది గుర్తుపెట్టుకోండి. డేటా సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్స్ కెనాట్ బి ఎడిటెడ్. ఇక్కడ చూడండి, కెనాట్ బి ఎడిటెడ్. సో కేటగిరీ మీరు ఇలా చేసుకోవచ్చు అండి. సో ఈ విధంగా ఎడిట్ అనేది చేసుకోవచ్చు. సో మీరు ఎందుకు అంటే జస్ట్ చెప్తున్నాను, అసలు మీరు ఫస్ట్ ఇచ్చేటప్పుడే కరెక్ట్గా ఇచ్చేయండి. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. సో మేజర్గా ప్రతి ఒక్క ఎగ్జామ్కి ఉండేటువంటి జనరల్ ఇన్స్ట్రక్షన్స్. సో మిస్కండక్ట్ చేస్తే ఎలా ఉంటుంది, అన్ఫేర్ చేస్తే ఆ యాక్ట్ ప్రకారం ఎటువంటి పనిష్మెంట్ తీసుకుంటారని కాల్ లెటర్స్ అనేటువంటి మీకు ఎగ్జామ్లో మన వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. సో దాన్ని బట్టి మీరు తీసుకోండి. ఇంకా ఎగ్జామ్ మన వీడియో ఎందుకు వచ్చేసామండి. ఇక్కడ ఏంటంటే వేకెన్సీస్, మన వేకెన్సీస్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకులో టోటల్ వేకెన్సీస్ వచ్చి 150 ఉన్నాయండి. ఆఫీస్ అసిస్టెంట్ అండి, ఇది పోస్ట్ ఏంది, ఆఫీస్ అసిస్టెంట్, క్లరికల్ పోస్ట్ అనమాట, ఆఫీసర్ పోస్ట్ కాదు, క్లరికల్ పోస్ట్. అండ్ ఇదే విధంగా అదే ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ మనం తెలంగాణలో తీసుకున్నట్లయితే తెలంగాణ గ్రామీణ బ్యాంకులో 450 ఉన్నాయండి వేకెన్సీస్, హ్యూజ్ నెంబర్ 450. నెక్స్ట్ ఆఫీసర్ స్కేల్ 1 చూసుకున్నట్లయితే ఇక్కడ కొంచెం నిరాశ అని చెప్పాలి, ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి 0 ఉన్నాయి. అండ్ తెలంగాణ వాళ్ళకి మట్టుకి చాలానే ఉన్నట్టున్నాయి, 200 ఉన్నాయండి. తెలంగాణకి తీసుకున్నట్లయితే ఇక్కడ 225 ఉన్నాయండి, 225. సో ఇదన్నమాట వేకెన్సీస్ తీసుకున్నట్లయితే. ఇంకా స్కేల్ 2 స్పెషలిస్ట్ క్యాడర్, అదేవిధంగా ఆఫీసర్స్ స్కేల్ 3 వాళ్ళకి సంబంధించినటువంటి వేకెన్సీస్ లిస్ట్ అండి. ఇది ఒకసారి నోటిఫికేషన్లో చూసుకోండి. అండ్ ఇక్కడ సెంటర్స్ అండి, ఎగ్జామినేషన్ సెంటర్స్ చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం. మీరు ఎక్కడైనా కూడా ఇది మెయిన్స్ ఎగ్జామ్ అండి. అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్స్ వచ్చేసి అనంతపూరు, ఏలూరు, గుంటూరు, కాకినాడ, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. సో ఇక్కడ ఎక్కడైనా కూడా మీకు సెంటర్స్ అనేటువంటివి ప్రిలిమినరీస్కి, మెయిన్కి, ప్రిలిమినరీ ఎగ్జామ్కి అండ్ మెయిన్స్ ఎగ్జామ్కి సెంటర్స్ ఇచ్చారండి. అదేవిధంగా తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రిలిమినరీ ఎగ్జామ్కి వచ్చేసి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, నిజామాబాద్, వరంగల్. అదే మెయిన్స్ ఎగ్జామ్కి వచ్చేసరికి 3 సెంటర్స్ ఇచ్చారండి, హైదరాబాద్, కరీంనగర్ అండ్ వరంగల్. సో ఆల్ ద బెస్ట్ క్యాండిడేట్స్. మీరు ఈ ఎగ్జామ్కి మంచిగా ప్రిపేర్ అయ్యి ఈ యొక్క కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారండి. ఇమేజ్, డేటా క్యాప్చరు, ఇమేజ్, ఫోటో ఎట్లా ఉండాలి, సో మనం ఆన్లైన్లో అప్లై చేసేటప్పుడు ఎలా ఉండాలి అని చెప్పేసి ఇచ్చారండి. ఇంకా లాస్ట్లో కొన్ని ఫార్మాట్స్ ఇచ్చారు. మీ ఓబీసీ నాన్ క్రీమరీ ఏరియా ఎలా ఉండాలి, ఎస్సీ/ఎస్టీ ఫార్మాట్, ఈడబ్ల్యూఎస్ ఫార్మాట్, పీడబ్ల్యూడీ ఫార్మాట్స్, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. సో దాని తగ్గట్టుగా మీరు మీ దగ్గర ఉన్న సర్టిఫికేట్స్ వ్యాలిడిటీ చెక్ చేసుకొని మీరు ప్రిపేర్ అయ్యి ఉండండి. సో ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా చేశారా, అదేవిధంగా మీకు ఎవరికైతే యూజ్ ఉంటుంది అనుకుంటారో వాళ్ళకి షేర్ చేయండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్లో కూడా జాయిన్ అవ్వండి, మీకు జాబ్ అప్డేట్స్ అందుతాయి. అండ్ దీనికి సంబంధించినటువంటి లింక్స్ కూడా, నేను అప్లికేషన్ లింక్స్ కూడా మీకు ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఇస్తానండి. చూడండి, ఇది ఒక అప్లికేషన్ లింక్ ఓపెన్ చేశాను, ఇక్కడ చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే దేనికంటే ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్కి. సో September 1కి ఓపెన్ అవుతుంది, September 21st క్లోజ్ అవుతుంది. క్లోజర్ ఫర్ ఎడిటింగ్ అనేది ప్రస్తుతానికైతే ఇదే ఇచ్చారు, బట్ మేబీ దే మే చేంజ్ లెటర్. మీకు IBPS వెబ్సైట్లో వస్తుంది. ఇన్ కేస్ మీకు కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి కింద, ఎవరికైతే ఎడిట్ విండో కావాలి అనుకుంటున్నారో సో వాళ్ళకి సంబంధించిన వీడియో నేను తర్వాత చేస్తాను. అండ్ మీరు ప్రింటింగ్ ఆఫ్ యువర్ అప్లికేషన్కి లాస్ట్ డేట్ అక్టోబర్ 6 ఇది ఉండాలండి, కంపల్సరీ మీరు ప్రింట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే వాళ్ళు ఇంటర్వ్యూ టైంలో కానీ సెలెక్షన్ ఇచ్చిన తర్వాత ఇన్సిస్ట్ చేస్తున్నారు. అదేవిధంగా హాల్ టికెట్స్ కూడా మీకు అక్కడ సైన్తో ఎండోర్స్ అయి ఉంటాయి కదా, అవన్నీ కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. అండ్ ఫీ పేమెంట్కి చివరి తేదీ వచ్చేసి September 21st. ఈ రోజు అప్లికేషన్ స్టార్ట్ అయింది కదండి. సో మంచి డీటెయిల్స్ అన్నీ రెడీగా పెట్టుకోండి, డాక్యుమెంట్స్ అన్నీ అప్లోడ్ చేయడానికి JPG ఫార్మాట్లో రెడీగా పెట్టుకోండి. సో అప్లై చేసేసుకోండి. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, మంచిగా ప్రిపేర్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.